దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఇప్పటికీ కొంతమందికి ఉన్న డౌట్. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఈ రోజున చాలామంది శరీర సంబంధమైనటువంటి చప్పట్ల ద్వారానో పెదాల ద్వారానో ఘనపరుస్తారు. ఇప్పుడు దేవుడు శరీర సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి వాడైతే ఈ శరీర సంబంధమైన మన శరీరంతో కూడా మహింపరిస్తే దేవుడు ఆనందిస్తాడు. కానీ దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం చేసేవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. ఉదాహరణకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఆరాధించవచ్చు. ఆరాధన కార్యక్రమంలో చెప్తున్నాను.